హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ మల్టీ విజ్డమ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం గత వీడియోలో చర్చించుకున్నట్టుగా RSJIO24 అనే ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తూ తను సెల్ఫ్గా రూపాయలు 15 నిమిషాల వర్క్ చేస్తూ రూపాయలు సంపాదించవచ్చు. అదేవిధంగా టీంను పెంచుకుంటూ పోయినట్టయితే నెలకు 70,000 రోజుకు 70,000 వరకు కూడా సంపాదించుకునే అద్భుతమైన అవకాశం కలదని ఆ వీడియోలో చర్చించుకుందాము. ఇంతవరకు ఆ వీడియో ఎవరైతే చూడలేదో తప్పకుండా చూడండి, డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా ఇప్పుడు RSJIO ప్లాట్ఫామ్లో ఏ విధంగా జాయిన్ అవ్వాలి, ఏ విధంగా వర్క్ చేయాలనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. ఫస్ట్గా ఏ విధంగా జాయిన్ అవ్వాలనేది ముందుగా మీకు డిస్క్రిప్షన్లో ఇలాంటి ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. దానిపైన క్లిక్ చేయండి. చేసినట్టయితే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ను సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత పైకి నెట్టిన తర్వాత ఇది నా యొక్క స్పాన్సర్ ఐడి. దీన్ని మీరు ఏం చేయలేరు, ఏం చేయకండి కూడా. అదేవిధంగా నాది ఒక నేమ్ చూపిస్తుంది, దీన్ని కూడా మీరు ఏం చేయొద్దు. ఇక్కడ నుంచి మీది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మీ యొక్క నేమ్ ఎంటర్ చేయండి. దాని తర్వాత ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్ కూడా ఎంటర్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ జెండర్ మేలా ఫీమేల్ అనేది సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ ఏది ఉంటే అది డేట్ ఆఫ్ బర్త్ అయిన తర్వాత పిన్ కోడ్ నెంబర్ సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత పాస్వర్డ్ని ఎంచుకోండి. పాస్వర్డ్ని ఎంచుకున్న తర్వాత కొద్దిగా స్ట్రాంగ్గా పెట్టుకోండి పాస్వర్డ్. కొన్ని అక్షరాలు, కొన్ని అంకెలు, కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ పెట్టుకొని స్ట్రాంగ్గా పాస్వర్డ్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ నవ్వు దానిపైన క్లిక్ చేయండి. చేసినట్టయితే మీ యొక్క రిజిస్టర్ అయిపోవడం జరుగుతుంది. అయిన తర్వాత గూగుల్ క్రోమ్ బ్రౌజర్ గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి. గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి RSJIO24 అనేది యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఓపెన్ చేయండి. ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా మీ యొక్క మొబైల్ నెంబర్, యూజర్ ఐడి దగ్గర మీ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వండి. అదేవిధంగా పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత రిమెంబర్ మీ పైన క్లిక్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయండి. చేసినట్టయితే మీ పాస్వర్డ్ సేవ్ చేయాలని అడుగుతుంది. మీరు డైలీ టాస్క్ చేయాల్సి ఉంటుంది కాబట్టి మీరు సేవ్ చేసుకొని పెట్టుకోండి, మంచిగా ఉంటుంది. లాగిన్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత లాగిన్ అయిపోతుంది. ఈ విధంగా లాగిన్ చేసుకోవాలా, ఇంతే. దీని తర్వాత ఐడి ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. ఇంతవరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేరు ఫ్రెండ్స్, తప్పకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.